భారతదేశంలో అందరూ విరసబెట్టి తాత అని పిలుస్తారు. ఆయన బొమ్మ కనిపిస్తే చేతులెత్తి దండం పెడతారు. ఆయన ఫోటోను గుండెల్లో దాచుకుంటారు. ఎందుకంటే ఆయన అందరిలా తన కోసం బతకల. భారతదేశ ప్రజలకు స్వాతంత్రం కావాలని కొట్లాడిన వీరుడు మన గాంధీ తాత. ఇవాళ మన గాంధీ తాత 150వ పుట్టినరోజు పండుగ మహా సంబరంగా జరిగింది. ఓన్రి దేశమంతా గాంధీ తాత విగ్రహాలకు గాంధీ తాత ఫోటోలకు దండలేసిర్రు, కొబ్బరికాయలు కొట్టిర్రు. మనకు స్వాతంత్రం దేనికే చేసిన కొట్లాటంతా గుర్తు చేసుకుర్రు. ఇక తెలుగు రాష్ట్రాలలో ఎట్లయిందంటారా? ఇక ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న లంగర్ హౌస్ కాడ బాపుగారి కాడికి పోయి గాంధీ తాత మెడల దండేసి దండం పెట్టిండు. ఇక మన సీఎం సార్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిఏ శాంతికుమారి మేడం, మంత్రి పొంగులేటి, తుమ్మల, జూపల్లి సార్లు కూడా పోయి తాతకి దండేసి దండం పెట్టిర్రు. ఇక జరసేపు కూర్చొని తాతని అది చేసుకుర్రు. ఇక ఇటు చూడుర్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రన్న మచిలీపట్నంలో గాంధీ తాత విగ్రహానికి పూలదండేసి బడి పిల్లలతోని గిట్లా రోడ్లు ఊడ్చుకుంటా స్వచ్ఛత శుభ్రత కార్యక్రమం చేసిందన్నట్లు. ఇక డంపింగ్ యార్డ్ దగ్గరికి పోయి డంపింగ్ యార్డ్ సమస్యలు పరిష్కరించాలని మైకుల ముంగట్టుకొచ్చి గిట్లా మాట్లాడిండు. ఇంగిటు చూడుర్రి, సికింద్రాబాద్ ఎంజీ రోడ్ దగ్గరున్న మహాత్మా గాంధీ తాత విగ్రహానికి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించిండు. స్వచ్ఛ భారత్ ను మొదలు పెట్టిందే మా బీజేపీ ప్రభుత్వం అని, 10 ఏళ్ల నుండి ఈ కార్యం చేసుకుంటూ వస్తున్నామని మైకుల ముంగట్టుకొచ్చి గిట్లా మాట్లాడిండు. మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఇదే రోజు స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలో అన్ని రకాలుగా మన పరిసర ప్రాంతాలు స్వచ్ఛతగా ఉండాలి, మన మనస్సులు స్వచ్ఛతగా ఉండాలి, ఆ రకంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు దేశంలో అనేక రకాల అభివృద్ధి చెందినప్పటికీ కూడా స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేని కారణంగా, ప్రజల సహకారం అందని కారణంగా, ప్రజలు బాధ్యత తీసుకోని కారణంగా ప్రభుత్వం తరఫున పారిశుభ్ర కార్మికులు ఎంత పరిశుభ్రం చేసినప్పటికీ కూడా ఇది విజయవంతం కావటం లేదు. కాబట్టి ప్రజల భాగస్వాములు చేయాలనేటువంటి సదుద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితము ప్రారంభించారు. మొత్తం మీద మన తెలంగాణ అంతటనే కాదు, భారతదేశం అంతా గివే కార్యక్రమాలు. మా బరాబర్ వార్తల తరపున కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. బాబు 6 గ్యారెంటీలు, 3 పార్టీల జత మొత్తం కలిసి జగనన్నను గద్దె దింపి అధికారం చంద్రన్నకి ఇచ్చిరు. అధికారంలోకి వచ్చి కూడా 100 రోజులు అవుతుంది. మరి వీళ్ళు ప్రజలకు ఏమేం పనులు చేసిర్రు, ఏమేం చెడు పనులు చేసిర్రు, ఇంకేమేం బాకీ పడ్డారో ఒకసారి అన్నీ అరుచుకుందాం పాండ్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రభుత్వము సరికొత్త కార్యక్రమాలను శ్రీకారం చుట్టే. ఇక ఈ మంచి ప్రభుత్వం పేరుతోటి ఇంటింటికి ప్రచారం సుతా చేపట్టే 100 రోజుల్లో సాధించిన విజయాల మీద ఈ నెల 20 నుంచి 26 వరకు ఇక వారం రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం పేరుతోటి గ్రామ వార్డు స్థాయిలల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేసే. రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలో జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది కాబట్టి పవన్ కళ్యాణ్
ఫ్యాక్చర్ బీజేపీ పైన సానుకూలత, చంద్రబాబు పైన ప్రజలలో నమ్మకము, వైసీపీ పైన వ్యతిరేకత. ఇట్లా కారణం ఏదైనా ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్య విజయాలను నమోదు చేసుకున్న విషయం తెలిసిందేనా, ఎరుకున్నదేనా. ఇక దీంతో కొత్త ప్రభుత్వం పైన ఏపీ ప్రజలల్లో పెద్ద ఎత్తున ఆశలు పెరుగుతున్నాయి. ఇక చూసుకోరి, రాజధాని అనుమతి మొదలు ఉపాధి అవకాశాల వరకు అన్ని విషయాలలో మార్పును కోరుకున్నారు ఏపీ ప్రజలు. అందుకనే కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టిర్రు. ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో అమలు చేసిన ముఖ్యమైన హామీలను ప్రజలకు తీసుకుపోయేటందుకు ప్రణాళికలు రచిస్తుందట ప్రభుత్వము. ఎమ్మెల్యేలు అందరూ ఖచ్చితంగా తమ తమ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తున్నాయట. ఇక జిల్లా స్థాయి కలెక్టర్లు, నోడల్ అధికారిగా మండల పుర నగరపాలక సంస్థల ఎంపీడీఓలు, కమిషనర్లు, అట్నే పర్యవేక్షక అధికారులు బాధ్యతలు ఇచ్చిరట. ఇక ఇప్పటికే సోషల్ మీడియా వేదిక కూటమి ప్రభుత్వ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టిర్రు. 100 రోజుల కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో వివరించుకుంటా ఇక పోస్టులు అయితే పెడుతున్నారు. చూసుకోరు, మొత్తానికి ఎవరెవరు ఏమంటున్నారో చూద్దాం రారి ఒక పారి పబ్లిక్ సుతా. అరాచకం, అక్రమ కేసులు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా ప్రజలు చాలా సురక్షితంగా ఒక హక్కులు భద్రంగా ఉన్నాయనే ఒక ధీమాతో కూడా ప్రజలు ఉండే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు, అరాచకం ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసినటువంటి ప్రజలకి ఉపశమనం కలిగింది. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పి నూతన ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో సంక్షేమ పథకాలు, ఓట్లలో పెన్షన్ మాత్రమే అమలైంది, మిగతా ఏవి కూడా అమలు కాలేదు. అమలు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం తెలియజేస్తున్నారు. అధికారంలోకి ఏర్పడి 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ యొక్క 100 రోజుల్లో సూపర్ 6 అనేటువంటి పథకాలు అమలు చేయడంలో దృష్టి సారించడం ఒక గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని లీగల్గా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని అధిగమించి ఈరోజు డబ్బులు లేకపోయినప్పటికీ రాష్ట్రంలో యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ప్రతి నెల 1వ తేదీ మీ ఇంటికే పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని పెంచి ప్రతి ముసలి వాళ్ళకి కావచ్చు, అక్కా చెల్లెళ్ళకి కావచ్చు, వితంతువులకు కావచ్చు, నడవలేని వాళ్ళకి కావచ్చు ఈ యొక్క పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం మహత్కర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనంకే నిదర్శనంగా చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క సూపర్ 6లో భాగంగా పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ యొక్క మిగతా 5 పైన మీరుగా తొందరగా దృష్టి సారించి ఆ యొక్క పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఏహే గిలా పంచాయతీ ఉడతలేదు, తీరతలేదు పోండ్రి. అసలు ఇది సోషల్ మీడియా పుట్టించిన పంచాయతీ. ఇప్పుడు 2 పార్టీల నడుమ పచ్చగడ్డేస్తే కూడా బగ్గుమనేంత పంచాయతీ అవుతుంది. మొన్ననేమో మేడం ప్రెస్ మీట్ పెట్టి కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు తీసే. ఇక అలా పార్టీ వాళ్ళంతా కారు పార్టీ మీద దాడి చేసే. ఇక ఇప్పుడు మైకులో ముంగట్టుకు వచ్చి ఎట్లా తిట్టుకుంటుండ్రో చూడు రూపారి. ఈ సోషల్ మీడియా సల్లకుండా ఎంత కథ అవుతుందో చూడుర్రో పారి. ఇగో దుబాయ్ నుంచి 3 సోషల్ మీడియా అకౌంట్లతోటి నా మీద పోస్టులు పెడుతుర్రు అనుకుంటా కొండా సురేఖ అక్క మాట్లాడుతుంది ఒక పారి. ఇక కేటీఆర్ మీద కొండా సురేఖ అక్క సంచలన ఆరోపణలు చేస్తోంది. ఇక నాగ చైతన్య విడాకులకు కేటీఆరే కారణం అనుకుంటా సురేఖ అక్క మాట్లాడుతుంది పారి. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. హీరోయిన్లతోటి వాళ్ళ జీవితాలతోటి ఆడుకుర్రట. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిర్రట. హీరోయిన్లకు మత్తు పదార్థాలు సుతా అలవాటు చేసింది మీరే అనుకుంటా కొండా సురేఖ అక్క మాట్లాడబట్టే. ఇక దొంగేడుపులు మాకు రావు, అవి అవసరం కూడా లేదు అంటుంది. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. చూసిర్రా, కొండా సురేఖ కొండ విరుచుకోపడ్డట్టుగానే మాట్లాడబట్టి. ఇక హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించిండు. నా మీద ట్రోలింగ్ చేస్తుంటే నువ్వెందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నిస్తుంది చూడుర్రావు పారి. హరీష్ రావు కొంచెమైనా స్పందించి
ఆయన ఫోటోలు ఉన్నాయి, అది కూడా ఆయన చూసుకోవాలి. ఒక పోస్ట్ అయినా పెట్టాడు, ఈరోజు ఏ పార్టీలో ఉన్న మహిళలకైనా అవమానం జరిగితే ఊరుకునేది లేదు అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం, అయిన దానికి కాని దానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తా ఉంది. మరి ఇక కేటీఆర్ సార్ ఏమన్నాడు ఇది వరకు గాది కూడా చూద్దాము. ఈ ముచ్చట ఎంతవరకు దాకా పోతుందో తెలుస్తలేదు కానీ మొత్తం మీదనైతే ఈ ముచ్చట ఓడుస్తలేదు, తీరుతలేదు పోన్రి. ఇక చాలా మంది చూసిన వాళ్ళు అయితే ఇటు ప్రతిపక్ష పొల్లా అటు అధికార పొల్లా అని కాకుండా సామాన్య ప్రజలు ఏమంటున్నారు అంటే మీరు తిట్టుకున్నాడు కొట్టుకున్నాడు తప్ప కార్ల మీద ఎక్కి దునుకుడు తప్ప ప్రజలకు ఏదైనా చేయురు, మీరు తిట్టుకున్నాడు ఎంకసిరి అసెంబ్లీలో మాట్లాడుకుందరు కానీ అనుకొస్తున్నారు. పబ్లిక్ సోషల్ మీడియాలో కామెంట్లు సుధా పెట్టుకొస్తున్నారు. ఏడుకొండ లెంకన్న, చెరువుగట్టు లింగన్న, యములాడ రాజన్న, కొండగట్ట అంజన్న, శ్రీశైలం మల్లన్న, గిట్లా ఏ దేవుని గుడి కాడ ఆ దేవుని విగ్రహాలు ఉంటాయి. లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల కాడ, కాలేజీల కాడ, స్కూళ్ళ కాడ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కానొత్తుంటాయి. కానీ ఈ నల్గొండ జిల్లా చిట్యాల మండలం కాడ ఒక ఊళ్ళే స్వాతంత్ర సమరయోధునికి గుండిగట్టిల్లులా. ఓ పారి మనం కూడా పోయి దర్శనం చేసుకుందాం పారి. మన భారతదేశంలో దేవుళ్లకు స్వామీజీలకు గుళ్ళు గోపురాలు ఉండు వాజీవే. అయితే తెలంగాణలో ఉన్న నల్గొండ జిల్లా మాత్రము జాతిపిత మహాత్మా గాంధీకి గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నటనులో ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఇక దేశమంతటా స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో అంబరాన్ని నడుతున్న వేళ ఈ మహాత్మా గాంధీకి ఆలయానికి రద్దీ నెలకొన్నదట చూడురి. నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో పెదకాపర్తి అనే గ్రామంలో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి పక్కకే ఈ ఆలయం ఉన్నదటనుల్లా. హైదరాబాద్ కెంచి విజయవాడ పోయే హైవే మీద కుడి దిక్కున మహాత్మా గాంధీ ఆలయం కనిపిస్తుందట చూడురి. హైదరాబాద్కి వెళ్ళి ఎంత 75 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉన్నదట. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్మించిరట దీన్ని. అయితే ఈ గుడి ఎప్పుడు కట్టిరో ఎరికైనా 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ గుళ్ళే గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఇక అప్పటి సంది గాంధీ విగ్రహానికి నిత్యం 2 పూజారులు కూడి పూజలు సుత ఇక నిర్వహిస్తుంటారు అన్నట్టు. ఆలయ గోడల మీద కూడా చూసుకోర్రి, ఇగో చుట్టూ నిర్మించిన ప్రహార్ గోడ ఉంది కదా, ఆ గోడ మీద కూడా మహాత్మా గాంధీ సందేశాలు సిద్ధాంతాలు దర్శనమిస్తుంటాయట. ఈ గాంధీ విగ్రహాన్ని కర్నూలు జిల్లా నంద్యాల తయారు చేసిరట చూడురి. దేశంలోనే నిత్యం ధూపదీప నైవేద్యాలు పెట్టే ఏకైక గాంధీ గుడి ఏదైనా ఉందంటే గిదేనటనుల్లా. ఇక ఈడ 2 అంతస్తుల బిల్డింగ్ లెక్క కట్టిరట. పై అంతస్తుల మహాత్మా గాంధీ విగ్రహం ప్రతిష్ఠించిర్రు. కింద అంతస్తులనేమో ధ్యాన మందిరం ఉన్నదట చూడుర్రి. ఆలయానికి వచ్చే సందర్శకులకు ఈ మందిరంలో ధ్యానం చేసుకునేటందుకు సౌలత్ కూడా ఉందట. ఈ గుళ్ళె వారంలో అన్ని రోజులు పొద్దుగాల 7 గంటల సంధి సాయంత్రం 7 గంటల దాకా తెరిచే ఉంటుందట చూడుర్రి. భక్తులు ఎవరైనా వచ్చిపోవచ్చు. ఇక ఈ గుడికి అన్ని మతాలకు ఆహ్వానమే ఉన్నదట చూడుర్రి. ఇక భగవద్గీత, బైబిలు, ఖురాను, గురు గ్రంథు సాహెబ్ వంటి భిన్న మతాల గ్రంథాలను ఈ ఆలయంలో అందుబాటులో ఉంచిరట. ఇక ఈ గుడి కట్టిన కాడికేంచి రోజుకు ఏం తక్కువ 60-75 మంది సందర్శకులు వచ్చిపోతుంటారట. అయితే స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాగా ఇక అదే సందర్భంలో కొద్ది రోజులుగా ఆలయాన్ని సందర్శకుల తాకిడైతే విపరీతంగా పెరిగిపోయిందట చూడుర్రి. ఇక మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పివి కృష్ణారావు చెప్తున్న ముచ్చట ఇనురోపారి. ఆలయంలో ఇక ప్రతి ఏడు అక్టోబర్ 2న జయంతి వేడుకలు మాత్రమే నిర్వహిస్తుంటామని తెలిపిండు. పవిత్ర మత గ్రంథాలు వాటిని కూడా అన్ని మతస్థులు ఇక్కడికి వచ్చి మహాత్ముని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆయన జన్మస్థలం చేసిన మట్టి, గర్భగుడి తిరుపక్కల ఆయన జన్మస్థలం చేసిన మట్టి, ఆయన సమాధానం చనిపోయిన నివాసం చేసిన మట్టి తెచ్చి కూడా ప్రతిష్ఠించడం మంత్రోచ్చరంగా వాటిని కూడా ఇక్కడ వచ్చిన భక్తులు తాకి నమస్కారం చేసుకొని ఆయన లాంటి సద్బుద్ధులు సద్గుణాలు మాకు కలగాలని వాళ్ళు మొక్కుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ధర్మచక్రం ఉంటుంది ముందర ఆలయం ముందర.
ధర్మచక్ర మధ్యలో నుంచి కూడా మహాత్ముని సందర్శన చేసుకుంటారు. అంతేకాదు ఇగో సిట్యాల చుట్టుపక్కల గ్రామాలలో పెళ్లి చేసుకుంటున్న జంటలు సుతా మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వచ్చి ఆహ్వాన పత్రికలు ఉంచి ప్రత్యేక పూజలు కూడా చేపించుకుంటారట. చూస్తున్నారల్లా మహాత్మా గాంధీ స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీకి సుతా గుడి కట్టి పూజలు చేస్తున్నారంటే మన భారతదేశ ప్రజలకు ఎంత ప్రేమ ఉన్నట్టో చూడుర్రిగా.